ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి పార్లమెంటు చట్ట సవరణ ముగింపు పలుకుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. జగన్ అణచివేత వల్లే అమరావతి ఒక ఉద్యమంగా మారి దేశాన్ని ఆకర్షించిందన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటు వేదికగా పెమ్మసాని తెలుగులో మాట్లాడారు. అమరావతి రైతులు ఆవేదనను ఆవిష్కరించారు. రాజధాని చట్టబద్ధత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అమరావతి కోసం పోరాడిన మహిళలకు జేజేలు పలికారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. వికేంద్రీకరణ పేరుతో జగన్ 3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయన్నారు. ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సార్. కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు అనేది 50% ఆర్థిక వాటాను, తమిళనాడులో చెన్నై 40% ఆర్థిక వాటాను, తెలంగాణలో హైదరాబాద్ 55% ఆర్థిక వాటాను అందిస్తూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు సార్. అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు సార్. ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ గా కూడా మారబోతోంది సార్. ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఒక పేద రైతుని భాగస్వామ్యం చేసి ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ముందుకు తీసుకువెళ్లేటువంటి మార్గం ఈ అమరావతి దేశానికి చూపించింది సార్. 2014 ఆర్థిక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆ రోజు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని నిర్దేశించింది సార్. అయితే ఆ సమయంలో ఆ రాజధాని ప్రాంత పేరు పేర్కొనకపోవటం వల్ల చట్టపరమైనటువంటి అనిస్థితి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. ఈ విషయంపై హైకోర్టుకి రాజధాని రైతులు వెళ్లినప్పుడు 2022లో ఆ రోజు ఉన్నటువంటి ఫుల్ బెంచ్ ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. రాష్ట్ర రాజధాని నిర్ణయించటం లేదా మార్చటం వంటి అధికారాలు రాష్ట్ర అసెంబ్లీ పరిధిలోకి రావని, ఆ అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఏకంగా తీర్మానం చేసింది. అధ్యక్ష, పెట్టుబడి మరియు అభివృద్ధి అనేది ఒక కీలకమైన అంశంపై ఆధారపడి ఉంటాయి. సర్టనిటీ, స్టెబిలిటీ అనేది కావాలి. పెట్టుబడిదారులు గందరగోళంలో పెట్టుబడి పెట్టరు. బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు రాజకీయ అస్థిరత్వానికి రుణాలు ఇవ్వవు సార్. ఈరోజు దాదాపు 56,000 కోట్ల రూపాయలతో 91 అత్యంత ముఖ్యమైన మౌలికమైన ప్రాజెక్టులు అమరావతి నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి సార్. హడ్కోలో 11,000 కోట్ల రూపాయల రుణం, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్ర ప్రభుత్వం కలిపి 15,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఈరోజు అందిస్తా ఉన్నాయి సార్. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీతో చరిత్రకు అమరావతి స్వాగతం పలుకుతుంది సార్. ఇవన్నీ జరిగినప్పటికీ అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. రాజధానులు అనేది ఎన్నికల కోసం కాదు సార్, తరతరాల కోసం నిర్మించబడతాయి. ప్రభుత్వాలు మారినా కూడా విధానాలు ఏకపక్షంగా మారకూడదు. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజల పట్ల గాని, పార్లమెంటు పట్ల గాని, ప్రజాప్రతినిధుల పట్ల గాని ఒక విశ్వాసం వస్తుంది.